న్యూ ఇయర్ వేళ మరో ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. అంతరిక్ష అధ్యయనంలో భాగంగా ఎల్లుండి అంటే జనవరి 1న ఉదయం 9:10 శ్రీహరికోట నుంచి ఎక్స్పో రాకెట్ ను నింగిలోకి పంపనుంది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న అత్యంత తీక్షణమైన ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా పొలారిటీమెట్రీ మిషన్ చేపడుతోంది ఇస్రో. PSLV-C-58 వాహన నౌక ద్వారా ఎక్స్పో శాట్ శాటిలైట్ ను నింగిలోకి పంపనుంది. శాటిలైట్ ను భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ రాకెట్ కనీసం 5 ఏళ్ల పాటు పనిచేసేలా రూపొందించినట్టు తెలిపింది. రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లనుండగా ఇవాళ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. న్యూ ఇయర్ వేళ మరో ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. అంతరిక్ష అధ్యయనంలో భాగంగా ఎల్లుండి అంటే జనవరి 1న ఉదయం 9:10 శ్రీహరికోట నుంచి ఎక్స్పో రాకెట్ ను నింగిలోకి పంపనుంది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న అత్యంత తీక్షణమైన ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా పొలారిమెట్రీ మిషన్ చేపడుతోంది ఇస్రో. PSLV-C-58 వాహన నౌక ద్వారా ఎక్స్పో శాటిలైట్ ను నింగిలోకి పంపనుంది. శాటిలైట్ ను భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ రాకెట్ కనీసం 5 ఏళ్ల పాటు పనిచేసేలా రూపొందించినట్టు తెలిపింది. రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లనుండగా ఇవాళ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.